आपस्तम्बमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् अचिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान्। सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओम स्वस्ति श्री गणेशाय नमः। नमः आपस्तंभाय महर्षये। ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలను గురించి మనం వింటూ ఉన్నాం. ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మాల్లోని ప్రథమ పటలంలో మనము 4వ ఖండికలోని సూత్రాలను వింటున్నాము. అందులో ఉపనీతుడైనటువంటి వటువుకు గురుకులంలో నివాసం చేసే సమయంలో ఏ విధమైనటువంటి ధర్మాలు ఆ వటువు ఆచరించాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. ఏతావత అవన్నీ కూడా బ్రహ్మచారి ధర్మాలు అనే పేరుతో పిలువబడతాయి. ఎవడైతే బ్రహ్మచారిగా ఉంటాడో గురుకులంలో వాడు పాటించవలసినటువంటి ధర్మాలను గురించి వివరిస్తూ ఉన్నాడు ఆపస్తంభ మహర్షి. గడిచిన సూత్రాల్లో చెప్పినటువంటి మాటలు ఏమిటి అనంటే, గురువు యొక్క ఉచ్ఛిష్టాన్ని స్వీకరించాలి అని, గురువు కూడా శిష్యునికి బ్రహ్మచారికి శృతి విప్రతిషిద్ధమైనటువంటి ఉచ్ఛిష్టాన్ని ఇవ్వడానికి వీలు లేదు అని నిషేధం చేసినాడు. ఆ శృతి విప్రతిషిద్ధమైనటువంటి ఉచ్ఛిష్టమేది అని ప్రశ్న వేసుకొని క్షార లవణ మధుమాంసాని అని ఉట్టంకించి చెప్పినాడు. ఉప్పు కారములు మధుమాంసాలు ఇవ్వడానికి వీల్లేదు. అంతేకాకుండా ఆ బ్రహ్మచారికి సుగంధ లేపాలు వేసుకున్నటువంటి మాల్య పుష్పాదులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత, శృతి విప్రతిషిద్ధములు కాకుండా ఆచారంలో లోకంలో చలామణిలో ఉన్నటువంటి ఏ ఉచ్ఛిష్టములు ఉన్నాయో అవి ఇవ్వవచ్చునా అని ప్రశ్న వేసుకొని దానికి సమాధానం ఏం చెప్పినారు అనంటే, శృతిలో చెప్పినటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో అవి 100% పాటించవలసినటువంటివే. శృతిలో నిషిద్ధములైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి 100% ఆచరించడానికి వీలు లేదు. ఒకవేళ ఆచార ప్రాప్తమై ఇది మా ఆచారమై ఉన్నది అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆచార ప్రాప్తములైనటువంటి వాటిని ధర్మములుగా భావించినట్టయితే అవి శృతికి గనక ఒకవేళ విరుద్ధంగా లేకపోయినట్టయితే స్వీకరించవచ్చును. శృతికి విరుద్ధమై ఉన్నటువంటి ఏ ఆచారములున్నాయో, ధర్మాలున్నాయో వాటిని పరిత్యజించాలి అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి శృతిరిహి బలీయస్యానుమానికాదాచారాత్ అనేటువంటి సూత్రముల ద్వారా మనకు తెలియజేసినారు. శృతులలో కూడా ఒకవేళ శృతికి ఆ తర్వాత ఆచారానికి విరోధం వచ్చినప్పుడు ఆచారాన్ని వదిలిపెట్టాలి, శృతిని మాత్రమే పరిగ్రహించాలి అని ఆపస్తంభుల వారు చెప్పిన తర్వాత, శృతులలో కూడా ఒకవేళ విప్రతిపత్తి వచ్చినట్టయితే ఎట్లా అని ప్రశ్న వేసుకొని, ఉదాహరణకు అతిరాత్రే షోడశనం గృహ్ణాతి న గృహ్ణాతి, అతిరాత్రే షోడశనం గృహ్ణాతి ఇది శృతిస్మృతిభ్యాం ఏకస్మిన్నేవ అతిరాత్ర సంస్థాకే జ్యోతిష్టోమే షోడశి
సంజ్ఞస్య గ్రహణస్య గ్రహణాగ్రహణయోః పరస్పర విరుద్ధయోః విధానాత్ తయోరపి శృత్యోః పరస్పరం విరోధాత్. శృతులకు రెండిటికి గనక ఒకవేళ విరోధం ఏర్పడ్డప్పుడు అప్పుడు వ్యవస్థిత వికల్పము అని అంటారు. వ్యవస్థితమైనటువంటి దాన్ని పరంపరలో ఏది ఆచరణయోగ్యమై వస్తుందో దాన్ని స్వీకరించాలి అనేటువంటిది అవాంతరంగా వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇప్పుడు 11వ సూత్రంలో పితుర్జ్యేష్ఠస్య చ భ్రాతుః ఉచ్ఛిష్టం భోక్తవ్యం, ఉచ్ఛిష్టాన్ని స్వీకరించడం అనే విషయానికి సంబంధించినటువంటి ప్రకరణం కాబట్టి అందులో గురువుగారు తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని స్వీకరించినట్టయితే అది ఇడాభక్షణంతో సమానము అని గడిచిన సూత్రాల్లో చెప్పినాడు. గురువుకు సంబంధించినటువంటి ఉచ్ఛిష్టాన్ని ఏ విధంగా యజ్ఞంలో వేసేటువంటి హవిష్యము వలె స్వీకరిస్తాడో ఆ వటువు, అదేవిధంగా పితుః జ్యేష్ఠస్య చ భ్రాతుః ఉచ్ఛిష్టం భోక్తవ్యం, గురువు గారికి సంబంధించిన ఉచ్ఛిష్టాన్ని స్వీకరించినట్టుగానే తండ్రి తర్వాత పెద్దన్నయ్య వాళ్లకు సంబంధించినటువంటి ఉచ్ఛిష్టాన్ని కూడా స్వీకరించవచ్చును అని ఈ 11వ సూత్రము ద్వారా మనకు తెలియజేసినారు. ధర్మ విప్రతిపత్తావభోజ్యం, ఇదివరకు గురు ఉచ్ఛిష్టాన్ని స్వీకరించాలి అని విధించిన తర్వాత ఒకవేళ ఆ గురు ఉచ్ఛిష్టము శృతి విప్రతిషిద్ధమైనట్టయితే దాన్ని త్యజించాలి, స్వీకరించకూడదు అని నిషేధం ఎట్లా అయితే చేసినాడో, తండ్రి తర్వాత జ్యేష్ఠ సోదరుడు వాళ్లకు సంబంధించినటువంటి ఉచ్ఛిష్టాన్ని స్వీకరించాలి అనే విషయాన్ని చెప్పిన తర్వాత ఈ సూత్రాన్ని మనకు మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మ విప్రతిపత్తావభోజ్యం, ఒకవేళ ఈ తండ్రి కానీ జ్యేష్ఠ సోదరుడు కానీ ధర్మానికి గ్లాన్ని కలిగించేటువంటి రీతిలో ఏదైనా ఉచ్ఛిష్టాన్ని ఇచ్చినారు అనంటే ధర్మం శృతిలో చెప్పిన దానికన్నా, ఇదివరకు చెప్పినట్టుగానే శృతిలో చెప్పిన దానికన్నా అతీతమైనటువంటిది ఒకవేళ ఉచ్ఛిష్టముగా వాళ్ళు ఇచ్చినట్టయితే అభోజ్యం అన్నారు. యది తయోః ధర్మాద్ విప్రతిపత్తిః అపాయో భవతి తతో నభోజ్యం, యద్వా భుంజానస్య బ్రహ్మచారిణో ధర్మ విప్రతిషేధో భవతి మధుమాంసాది మిశ్రత్వేన తతో నభోజ్యమితి అని హరదత్తాచార్యుల వారు మనకు ఈ విషయాన్ని తెలియపరిచినారు. ఈ ఉచ్ఛిష్టానికి సంబంధించిన విషయాన్ని ఈ సూత్రముతో సమాప్తి చేసి ఆ బ్రహ్మచారి గురుకులంలో ఉండి ఇంకా ఏం చెయ్యాలి అనే విషయాన్ని గురించి చెబుతున్నాడు. సాయం ప్రాతః ఉదకుంభమాహరేత్, సాయంకాలము ప్రాతకాలము రెండు పూటలు కూడా ఆచార్యునికి స్నానం కొరకు తర్వాత దేవతా పూజాదుల్లో వినియోగించడానికి నీళ్లను తీసుకువచ్చి ఇవ్వాలి అని విధి చేసినాడు. సాయం ప్రాతః ఉదకుంభం ఆహరేత్, గురువుగారే వెళ్ళి చాలా దూరం నదుల్లోనో తటాకాల్లోనో స్నానం చేసి అక్కడి నుండి నీళ్లను నెత్తిపైన బిందె పెట్టుకొని తీసుకొని వచ్చి కష్టపడే ఆ పరిస్థితిని కలిగించకుండా గురువుగారి స్నానానికి గురువుగారి దేవతా పూజకు మొదలైనటువంటి వాటికన్నిటికీ కూడా నీళ్లను తీసుకువచ్చి సాయం ప్రాతకాలాల్లో ఇవ్వాలి అన్నాడు. ఆ తర్వాత 14వ సూత్రంలో
సదారణ్యాదేధానాహృత్యాధో నిదధ్యాత్. సదారణ్యాదేధో ఏధానాహృత్య అధో నిదధ్యాత్. గురువుగారి ఆశ్రమంలో వారు యజ్ఞాలు చేయడానికి, వంటలు చేయడానికి కట్టెలను ఉపయోగిస్తారు. కాబట్టి శిష్యుడు చేయాల్సిన పని ఏమిటి అనంటే, అరణ్యానికి వెళ్ళి గురువుగారి ఇంటిలో కట్టెలు అయిపోవడానికంటే పూర్వమే కట్టెలను తీసుకొని ఆ కట్టెల మోపును తీసుకువచ్చి ఎక్కడో పైన పెట్టకుండా నేలపైననే పెట్టాలి. గురుకులంలో ఆపస్తంభుల వారు కట్టెలను తీసుకువచ్చి గురువు గారి యొక్క ఆశ్రమంలో పెట్టాలి అని చెప్పకుండా నేలపైన పెట్టాలి. అధోనిదధ్యాత్ అనేటువంటి ఈ విశేషమైనటువంటి అంశాన్ని ఎందుకు చెప్పినారు అని మనకు సందేహం కలుగుతుంది. అందుకని ఆపస్తంభ మహర్షి యొక్క హృదయాన్ని వివరించేటువంటి హరదత్తాచార్యుల వారు ఈ సందర్భంలో ఏమని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు అనంటే, అధోనిధానం ఆచార్య పుత్రాదిషు బాలేషు పతన శంకయా. కింద పెట్టడం ఎందుకు అనంటే, గురువుగారి ఇంటిలో గనక ఒకవేళ గురుపుత్రులు చిన్నపిల్లలై ఉండి ఆ కట్టెల మోపు సమీపానికి వచ్చి ఒకవేళ పైన పెట్టి ఉన్నట్టయితే కట్టెలను అటు ఇటు కదిలించగా కట్టెల మోపు లేదా మోపులోని ఒక కట్టెనో ఆ పిల్లవాడి పైన పడితే వాడికి గాయమవుతుంది. కావున తెచ్చినటువంటి కట్టెల మోపు ఉన్నదో దానిని నేలపైన పెట్టాలి. అధో నిదధ్యాతు అని ఆపస్తంభుల వారు చెప్పినారు అని హరదత్తాచార్యుల వారు తమరి వ్యాఖ్యానంలో తెలియజేసినారు. ఈ విధంగా సమిధలను తీసుకురావడం కూడా బ్రహ్మచారికి సంబంధించినటువంటి కర్తవ్యాల్లో ఒక ముఖ్యమైనటువంటి కర్తవ్యము. నీళ్లు తీసుకురావడము, సమిధలను తీసుకురావడము. ఇదైన తర్వాత 15వ సూత్రంలో నాస్తమితే సమిద్ధారో గచ్చేత్. ఒకవేళ సూర్యుడే గనక అస్తమించినాడు అనంటే గురువుగారి ఆశ్రమంలో సమిధలు లేవు అని సాయంత్రం పూట సూర్యుడు అస్తమించిన సమయంలో మాత్రము అరణ్యానికి వెళ్ళి సమిధలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావడానికి వెళ్ళకూడదు. కారణం ఏమిటి అనంటే, హరదత్తాచార్యుల వారు అంటారు, చోరవ్యాఘ్రాది సంభవాతు. దొంగలు కానీ లేదా పులులు మొదలైనటువంటి అరణ్య జంతువులు భయపెట్టి లేదా హింసించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బ్రహ్మచారి సూర్యాస్తమయంలోపు గురుకులానికి చేరుకునేట్టుగా సమిధలను, నీళ్లను మొదలైనటువంటి వాటిని తీసుకువచ్చి వాని కర్తవ్యాన్ని నిర్వహించాలి అనే విషయాన్ని తెలియపరిచినారు. ఆ తర్వాత 16వ సూత్రము అగ్నిమిధ్వా పరిసమూహ్య సమిధ ఆదధ్యాత్ సాయం ప్రాతర్యథోపదేశం. గురుకులంలో ఉన్నప్పుడు సంధ్యోపాసన ఏ విధంగా చేస్తాడో బ్రహ్మచారి అదేవిధంగా అగ్ని కార్యాన్ని కూడా నిర్వహించాలి. అగ్నిమిధ్వా పరిసమూహ్య, అగ్నిని వెలిగించిన తర్వాత అగ్ని చుట్టూ శుద్ధి చేయాలి. పరిసమూహనం, పరియుక్షణం అనేటువంటి విధులు మనకు గృహ్య సూత్రాల్లో కనబడతాయి. అగ్ని చుట్టూ కూడా మార్జనం చేసి శుభ్రం చేసి ఆ తర్వాత సమిధాధానాన్ని చేయాలి. ఎవరి పద్ధతి ఏ విధంగా ఉన్నదో ఆ పద్ధతిని అనుసరించి అగ్ని కార్యంలోని సమిధాధానాన్ని చేయాలి. ఈ సమిధాధానం అనేటువంటిది ఎప్పుడు చేయాలి అనే సందేహానికి సమాధానం చెప్పుతూ
సాయం ప్రాతః యథోపదేశం అన్నారు. సాయంకాలము ప్రాతకాలము రెండు పూటలు కూడా ఈ విధమైనటువంటి సమిధాధానాన్ని చేయాలి. ఆ సమిధ ఆధానం చేసి అగ్నిని వెలిగించిన తర్వాత చుట్టూ కూడా శుభ్రం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసినాడు. ఇది చెప్పిన తర్వాత ఒక వికల్పాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. సాయమేవాగ్ని పూజ ఇత్యేకే, రెండు పూటలు కాకుండా సాయంత్రం మాత్రమే సమిధాధానాన్ని చేయాలి అని కొంతమంది ఋషులు చెప్పుతూ ఉన్నారు అని ఆపస్తంభ మహర్షియే మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏకే ఆచార్యా సాయమేవ అగ్నిపూజా కార్య న ప్రాతరితి మన్యంతే, సాయంకాలమే చేయాలి అని వాళ్ళ అభిప్రాయం ఉన్నది, ప్రాతకాలం అవసరం లేదు అని. అయినంతవరకు అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తగ్గించి బ్రహ్మచారికి ప్రధానమైనటువంటి కార్యం ఏది అని అంటే తగ్గించడంలో తాత్పర్యం ఏమిటి? ఆపస్తంభుల వారిది అనంటే తన దృష్టి అంతా కూడా చదువు పైన ఉండాలి, తన దృష్టి అంతా కూడా గురువు గారి రక్షణలో ఉండాలి. అందుకని అనుష్ఠానాలు ఎక్కువగా పెట్టుకున్నట్టయితే ఇవేవి కూడా వాడు ధర్మాలను పాటించలేకుండా పోతాడు అని భావించి ఈ విధమైనటువంటి సూత్రాలను మనకు అందిస్తూ ఉన్నాడు. సమిద్ధమగ్నిం పాణినా పరిసమూహేన్ న సమూహన్యా, 18వ సూత్రంలో ఈ విషయాన్ని చెప్తారు. దీనికి అర్థం ఏమిటి అంటే అగ్నిని రాజించిన తర్వాత పరిసమూహనం చేయాలి అంటే చుట్టూ కూడా శుభ్రం చేయాలి, ఆ తర్వాత సమిధాధానాన్ని చేయాలి అనేటువంటి విషయాలు గడిచిన సూత్రంలో చెప్పినాడు. ఈ సూత్రంలో ప్రత్యేకంగా ఏం చెప్పుతూ ఉన్నాడు అనంటే సమిద్ధమగ్నిం, అగ్ని చక్కగా వెలిగిన తర్వాత చుట్టూ పరిసమూహనం చేయడం ఏదైతే ఉన్నదో శుభ్రపరచడం, ఆ శుభ్రపరచడం ఏది గలదో దానిని ఎట్లా శుభ్రపరచాలి అనంటే పాణినా పరిసమూహేతు, చేతులతోనే అగ్ని చుట్టూ కూడా శుభ్రపరచాలి. ఈ మాట చెప్పి ఆగక న సమూహన్య అని నిషేధం చేసినారు. సమూహన్య, సమూహన్య అనంటే సమ్మార్జని, దర్భకర్రలతో తయారు చేసినటువంటి, ఒక మాటలో చెప్పుకోవాలంటే చీపురు వలె ఉండేటువంటి ఒక సాధనం, దాన్ని ఉపయోగించకూడదు అన్నారు. అగ్నిని వెలిగించిన తర్వాత సమిధాధానం చేసిన సందర్భంలో చుట్టూ చేసేటువంటి ఏ పరిసమూహనం ఉన్నదో ఆ పరిసమూహనాన్ని అంటే శుభ్రపరచడాన్ని చేయితోటే చేయాలి, కానీ సమూహని దర్భకర్రలతో తయారు చేసినటువంటి సమ్మార్జనితో మాత్రము చేయడానికి వీల్లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సూత్రంలో మనకు తెలియజేసినారు. ప్రాక్తు యథాకామీ, ఒకవేళ చేతులతో శుభ్రపరిస్తే అక్కడ శుభ్రమయ్యేట్టుగా లేదు అని భావించి ఉన్నట్టయితే ఆపస్తంభుల వారు 19వ సూత్రంలో ఒక అనుగ్రహాన్ని ఇచ్చినారు. ప్రాక్తు యథాకామీ, అగ్నిని వెలిగించిన తర్వాత సమిధాధానం చేయకుండా ఉన్న సమయంలో, సమిధను ఇంకా ఆధానం చేయలేదు, అటువంటి సమయంలో మాత్రము యథాకామీ భవతి, యథాకామస్య భావో యథాకామి అంటే ఆ సమయంలో మాత్రము సమూహని, ఏ దర్భలతో చేసినటువంటి సమ్మార్జని ఉన్నదో దానితో శుభ్రపరిచి ఆ తరువాత సమిధాధానం చేయవచ్చు. సమిధాధానానికంటే పూర్వము మాత్రము అది పనికి వస్తుంది, సమ్మార్జని ఉపయోగించుకోవచ్చును. సమిధాధానం అయిన తర్వాత మాత్రము పరిసమూహనం అనేటువంటిది చెయ్యితో మాత్రమే చేయాలి అని ఈ
ప్రాక్తు యథాకామి అనేటువంటి సూత్రము ద్వారా 19వ సూత్రము ద్వారా తెలియపరిచినారు. ఇక్కడ ముందు వచ్చేటువంటి సూత్రంలో ఒక నిషేధాన్ని చెప్పుతూ ఉన్నాడు. 20వ సూత్రం, నాజ్ఞుదకశేషేణ వృథా కర్మాణి కుర్వీత ఆచామేద్వా. నాజ్ఞుదకశేషేణ వృథా కర్మాణి కుర్వీత ఆచామేద్వా. అగ్నికి పరిచర్య చేయడం కోసమై పరిసమూహనం పరిశేచనం కోసమై నీళ్లను ఉపయోగిస్తారు. సామాన్యంగా అగ్నిని శుభ్రపరిచేందుకోసమై పరిసమూహనం పరిశేచనం మొదలైనటువంటి వాటిని చేసినటువంటి ఏ జలం ఉన్నదో నీళ్లున్నాయో ఆ నీళ్లు పూర్తిగా వినియోగించరు. వినియోగించగా కొన్ని నీళ్లు మిగిలి ఉంటాయి. ఆ మిగిలి ఉన్నటువంటి ఏ నీళ్లున్నాయో ఆ నీళ్లతో వృథా కర్మాణి నకుర్వీత అని అంటారు. వృథా కర్మలను ఆ పరిశేచనము చేయగా మిగిలినటువంటి నీళ్లతో చేయడానికి వీల్లేదు అని నిషేధిస్తున్నాడు. ఇక్కడ వృథా కర్మలంటే ఏమిటి అని ప్రశ్న వేసుకొని ఆపస్తంభుల వారి హృదయాన్ని తెలుసుకున్నటువంటి హరదత్తాచార్యుల వారు వారి వ్యాఖ్యానంలో ఏం సమాధానం చెప్తారు అంటే, వృథాకర్మలు అనంటే పాద ప్రక్షాళనాదీని నకుర్వీత. నీళ్లు మిగిలినాయి కదా ఈ గ్లాసులో, ఈ చెంబులో, అందుకని ఆ నీళ్లను నేను పాద ప్రక్షాళనానికి వినియోగిస్తాను అని పాద ప్రక్షాళనాదులకు ఆ నీళ్లను వినియోగించడానికి వీల్లేదు. అంతేకాదు కాళ్ళు కడుక్కోవడానికి నిషేధము చెప్పినాడు, కానీ ఆచమనం చేయవచ్చును కదా అని ఇంకెవరైనా అడిగితే సూత్రంలోనే ఆపస్తంభుల వారు ఏమన్నారు, నాచామేద్వా, ఆచమనాన్ని కూడా చేయడానికి వీల్లేదు అని ఈ విధమైనటువంటి నిషేధాన్ని చేసినారు. 21వ సూత్రంలో పాణి సంక్షుబ్ధేనోదకేనైక పాణ్యావర్జితేన చ నాచామేత్. పాణి సంక్షుబ్ధేనోదకేనైక పాణ్యావర్జితేన చ నాచామేత్ అన్నాడు. అంటే పాణి సంక్షుబ్ధం పాణినా సంక్షోభితం తేన ఉదకేన నాచామేత్. నీళ్ళ దగ్గరికి వెళ్ళి వీడు సంధ్యావందనం చేయడానికి కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక చేయితోటే నీళ్లు తీసుకొని ఆచమనం చేయడం నిషిద్ధమై ఉన్నది అంటారు. చెరువు దగ్గరికి వెళ్ళినాడు, వెళ్ళి ఆచమనం చేయడానికి కూర్చున్నాడు. సంధ్యావందనాన్ని ఆరంభం చేయాలి, అందుకని అక్కడ ఈ పంచపాత్రలు ఏవి ఉండవు కదా, అందుకని ఒక చేయితోనే నీళ్లు చేతుల్లో పోసుకొని కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ అని ఆచమనం చేయడానికి పూనుకుంటారేమో, అటువంటి పని చేయడానికి వీల్లేదు. ఒక చెయ్యితో ఆచమనం చేయడం అనేటువంటిది నిషిద్ధమై ఉన్నది. ఒకవేళ ఎవరైనా ఇతరులు ఉద్ధరణితో నీకు నీళ్లు పోసి ఆచమనం చేయించినట్టయితే మాత్రము పనికి వస్తుంది. నీ అంతట నీవు ఏదైనా కార్యాన్ని తలపెట్టినప్పుడు ఆ కార్యారంభంలో చేసేటువంటి ఆచమనం ఏదైతే ఉన్నదో ఆ ఆచమనంలో ఒక్క కుడి చెయ్యితో ఆచమనం చేయడానికి వీల్లేదు. ఎన్ని విషయాలు చెప్తారు చూడండి ఆపస్తంభ మహర్షుల వారు. కొంతమందికి అలవాటు ఏముంటుంది, పంచపాత్రలు ఉన్నప్పటికీ కూడా ఉద్ధరణితో పాత్రలో ఉన్నటువంటి నీళ్లను తీసి నోట్లో వేసుకోవడం అలవాటు. చేతికి నీళ్లు దాకకుండా ఉద్ధరణితోనే నీళ్లు నోట్లో పోసుకుని కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని ఆ సమర్పణ సమయంలో కూడా నీళ్లను పళ్ళెంలో వదులుతారు ఉద్ధరణితో. కానీ అది సరైనటువంటి ఆచారం కాదు. అందుకని ఉభాభ్యాం హస్తాభ్యాం కరకాది గృహీత్వా యదావర్జితం ఉదకం తేనైవ ఆచామేత్ అంటారు.
కరకాదులను స్వీకరించి వాటి ద్వారా 2 చేతులను ఉపయోగించి ఆచమనాన్ని చేయాలి. ఎడమ చెయ్యితో కుడి చేతిలో నీళ్లు పోసుకొని బ్రహ్మతీర్థము ద్వారా నీళ్లను స్వీకరించాలి. అది ఆచమనం అనేటువంటి పేరుతో పిలుస్తారు. వెనకటి కాలంలో సొరకాయ యొక్క ఎండిపోయినటువంటి సొరకాయ యొక్క చిప్పలు, తర్వాత కొబ్బరి చిప్పలు, తర్వాత వెదురుతో తయారు చేయబడ్డటువంటి ఉద్ధరణిలు, వాటిని ఉపయోగించి లేదా తామ్రముతో రాగితో చేసినటువంటి ఉద్ధరణిలు ఉపయోగించేవారు. ఆ విధంగా ఇటువంటి సాధన సామగ్రిని కలిగి ఉన్నవాడై ఆచమనాన్ని చేయాలి అని ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత 22వ సూత్రంలో స్వప్నంచ వర్జయేత్, స్వప్నంచ వర్జయేత్ అన్నారు. నదివా స్వాపి అని ఇదివరకు సూత్రం రచించి ఆపస్తంభుల వారు మనం అనుగ్రహించినారు. అంటే పగటిపూట పడుకోవడానికి వీల్లేదు బ్రహ్మచారి అయినవాడు అని నిషేధం చేసినాడు. ఇప్పుడేం చేస్తూ ఉన్నాడు అంటే స్వప్నంచ వర్జయేత్ అని, అంటే రాత్రిపూట కూడా నిద్రపోవడానికి వీల్లేదు బ్రహ్మచారి అయినవాడు. అన్నం తినకుండా ఉంటాడు కానీ నిద్రపోకుండా ఎట్లా ఉంటాడు అని ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా హరదత్తాచార్యుల వారు ఏమంటారు అనంటే, రాత్రిపూట నిద్రపోకూడదు అనేటువంటి మాటకు అర్థమేమిటి అనంటే, గురువుగారు నిద్రించేంత వరకు తాను నిద్రపోకూడదు అని అర్థము. తావంతం కాలం స్వాపః ప్రతిషిధ్యతే రాత్రావపి యావదాచార్యో నస్వపితి, ఆచార్యః యావత్పర్యంతం నస్వపితి తావంతం కాలం అయం బ్రహ్మచారి స్వాపః నకర్తవ్యః ఇది ప్రసిద్ధ్యతే. కొంతమంది ఏమంటారు ఈ సూత్రానికి అర్థం చెప్పేటువంటి మహాత్ములు అనంటే, స్వప్నకథనం వర్జయేదిత్యేకే, స్వప్నంచ వర్జయేత్ అనేటువంటి ఈ సూత్రానికి ఏమని అర్థం చెప్పినారు అంటే, స్వప్నములకు సంబంధించిన విషయాలను చెప్పకూడదు అని. కొంతమందికి అలవాటు ఎట్లా ఉంటుంది అంటే, తాను నిద్రపోయినప్పటి నుండి మొదలుకొని మేల్కొనేంత వరకు వచ్చిన ఏ కలలున్నాయో ఆ కలలన్నిటినీ కూడా ఎదుటి వాళ్లకు చెప్పడం అలవాటై ఉంటుంది. ఇప్పుడు ఆపస్తంభుల వారు ఏమంటున్నారు బ్రహ్మచారిని ఉద్దేశించి అంటే, ఒరే నాయన, రాత్రిపూట పడుకున్నప్పుడు నీకు గనక ఒకవేళ కలలే గనక వచ్చి ఉన్నట్టయితే ఆ కలలను ఎదుటి వాళ్లకు నీవు చెప్పడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఈ సూత్రాన్ని రాసినారు అని కొంతమంది మహాత్ములు ఈ విషయాన్ని తెలియజేసినారు. ఈ సూత్రానికి ఈ విధంగా అర్థాన్ని చెప్పినారు అని అన్నారు హరదత్తాచార్యుల వారు. అథ అహరహరాచార్యం గోపాయే ధర్మార్థయుక్తై కర్మభి. 23వ సూత్రము. ఈ సూత్రంలో ఏమంటున్నారు అంటే, ప్రతి పూట ఆచార్యుణ్ణి రక్షించేందుకోసమే క్షణక్షణము వీడు పాటుపడుతూ ఉండాలి. ఆచార్యుల వారి గురువుగారి యొక్క రక్షణను ఏ విధంగా చేయాలి, వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేట్టుగా చూసుకోవాలి అనే విషయంలోనే వీడు కాలయాపన చేస్తూ ఉండాలి. నిత్యం ఆచార్యం గోపాయేత్ రక్షేత్. రక్షించడం అంటే చేతిలో కర్రను పట్టుకొని బాడీగార్డర్ నిలబడ్డట్టుగా ఉండడమా అనంటే కాదు. ధర్మార్థయుక్తై కర్మభి, ఇక్కడ కర్మభి అనే సూత్రంలో ఉన్నది. ధర్మార్థములతో కూడుకున్నటువంటి కర్మలను ఆచరిస్తూ ధర్మయుక్తాని కర్మాణి సమిత్కుశ పుష్పాహరణాదీని. ధర్మయుక్తములైనటువంటి కర్మలేవి అనంటే, గురువు గారికి సమిధలను తీసుకురావడము, దర్భకరలను తీసుకురావడము, దేవతార్చన కోసమే పూలను తీసుకురావడము. అర్థయుక్తములు అనంటే
అర్థయుక్తములోనంటే యుగ్యఘాసా హరణాదీని, ఇక్కడ బ్రహ్మచారి అయినటువంటి వాడు ఈ విధంగా ధర్మయుక్తములైనటువంటి కర్మలను ఆచరిస్తూ గురువుగారిని నిరంతరము రక్షించేందుకోసమై ప్రయత్నం చేయాలి అని ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేసినాడు. దీనికి గోపథ బ్రాహ్మణం స యదహరహరాచార్యకులే అనుష్ఠతే సో అనుష్ఠాయ బ్రూయాత్ ధర్మగుప్తో మా గోపాయేతి ధర్మోహైనం గుప్తో గోపాయేతి ఇది గోపథ బ్రాహ్మణం. గురువుగారి యొక్క రక్షణా నిమిత్తమై వీడు నిరంతరం పాటుపడాలనేటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత సగుప్త్వా సంవిశన్ బ్రూయాత్ ధర్మగోపాయ మాజూగూపమాహ అహం ఇది. సగుప్త్వా సంవిశన్ బ్రూయాత్ ధర్మగోపాయ మాజూగుపం అహం ఇది. బ్రహ్మచారి ధర్మయుక్తమైనటువంటి కర్మలనన్నిటినీ ఆచరించిన తర్వాత గురువుగారి సమీపానికి వచ్చి ధర్మగోపాయ మాజూగుపమహం అనేటువంటి ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. అస్య మంత్రస్య అర్థః కః ఇది విచార్యమాణే ధర్మం గోపాయతి ఇది ధర్మగోపాయః ఆచార్యః తం అహం ఆజూగుపం ఆభిముఖ్యేన రక్షితవానస్మి. ధర్మాన్ని రక్షించేటువంటి ఏ ఆచార్యుడున్నాడో ఆ ఆచార్యుణ్ణి నేను ఎదురుగా ఉంటూ రక్షించినాను, నాకు విధింపబడ్డటువంటి కర్మలను ఆచరిస్తూ. ఇదానీంతు సంవిశామి, ఇప్పుడు మాత్రము గురువును నేను ఆశ్రయిస్తూ ఉన్నాను అని ఈ మంత్రానికి అర్థాన్ని చెప్పినారు. ఈ విధంగా గురువు గారి సమీపంలో చదవవలసినటువంటి మంత్రాన్ని గురించి చెప్పిన తర్వాత ప్రమాదాదాచార్యస్య బుద్ధిపూర్వం వా నియమాతిక్రమం రహసి బోధయేతు. ఒకవేళ గురువుగారు ఎప్పుడూ కూడా ధర్మాతిక్రమణాన్ని చేయరు, సంధ్యాకాలం దాటినా బ్రహ్మయజ్ఞాన్ని చేసుకోవడం మర్చిపోయినా ఆసనం వేసుకోకుండా కింద కూర్చుంటూ ఉన్న ఇటువంటి ధర్మ వ్యతిక్రమములైనటువంటి ఏవైనా పనులు గురువుగారు చేస్తున్నాడు అనంటే శిష్యుడు సమీపానికి వెళ్ళి నమస్కారం చేసి గురువుగారికి ఈ విషయాన్ని తెలియజేయాలి. హే గురువుగారు, ఈ విధంగా ధర్మ వ్యతిక్రమం జరుగుతున్నది, తమరు సంధ్యాకాలంలో సంధ్యావందనాన్ని చేయాలి అని, లేదా బ్రహ్మ యజ్ఞాన్ని చేసుకోవలసిన మీరు బ్రహ్మయజ్ఞాన్ని చేసుకోలేదు అని, ఈ ధర్మ అతిక్రమమైనటువంటి విషయాలు ఏమైనా జరిగి ఉన్నట్టయితే గురువుగారి విషయంలో రహసి బోధయేత్, రహస్యంగా ఎవరు లేని సమయంలో వారి సమీపానికి వెళ్ళి మెల్లగా ఈ విషయాన్ని తెలియపరచాలి. ఆ తర్వాత 26వ సూత్రంలో అనివృత్తౌ స్వయం కర్మాణ్యారభేత సూచించినప్పటికీ కూడా ఒకవేళ గురువులు ఆ చెప్పినటువంటి పనులను చేయని తరుణంలో గురువుగారికి వంతుగా తానే ఆ కార్యాలను నిర్వహించాలి అని ఈ సూత్రంలో చెప్పినారు. అనివృత్తౌ స్వయం కర్మాణ్యారభేత యది బోధితోపి ఆచార్యః తతో న నివర్తతే తతః స్వయమేవ తస్య కర్తవ్యాని బ్రహ్మయజ్ఞాదీని కర్మాణ్యారభతే కుర్యాత్ అని ఈ విధంగా
గురువు గనక ఒకవేళ చేయకపోయినట్టయితే తానే ఆ కర్మలను ఆచరించాలి అనే విషయాన్ని ఈ సూత్రము ద్వారా తెలియజేసినారు. నివర్తయేద్వా, ఈ విధంగా అవసరం ఒకవేళ ఉన్నప్పుడు గురువుగారి సమీపం నుండి దూరానికి కూడా వెళ్ళిపోవాలి. గురువుగారిని ఏకాంతంలో ప్రశాంతంగా ఉండేందుకు సమయాన్ని వారికి వదిలిపెట్టి దూరంగా ఉండేందుకు కూడా అక్కడి నుంచి వీడు దూరానికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అథయః పూర్వోత్థాయి జఘన్య సంవేషి తమాహుర్నస్వపితీతి. అథయః పూర్వోత్థాయి జఘన్య సంవేషి తమాహుర్నస్వపితీతి. యః పూర్వం ఆచార్యాదుత్తిష్ఠతి ప్రతిబుధ్యతే జఘన్యశబ్దః పశ్చాదర్థే జఘన్యశ్చ సంవిశతి తం బ్రహ్మచారిణం నస్వపితీతి ధర్మజ్ఞాః ఆహుః. గురుకులంలో ఉండి ఏ 12 సంవత్సరాలు 24 సంవత్సరాలు నియమాలనన్నిటిని కూడా సక్రమంగా పాటించేటువంటి బ్రహ్మచారి జాగరణతో ఉన్నాడు అని కొంతమంది మహాత్ములు అంటారు. 24 సంవత్సరాలు 12 సంవత్సరాలు జాగరణ చేస్తాడా బ్రహ్మచారి అని అంటే, జాగరణ అనంటే ఇక్కడ ఆపస్తంభుల వారు అంటారు, గురువుగారు నిద్రపోవడానికన్నా పూర్వం నిద్రపోకుండా, గురువుగారు పడుకున్న తర్వాత తాను పడుకొని, గురువుగారు నిద్ర లేచిన తర్వాత లేవకుండా, గురువుగారు నిద్ర లేవడానికన్నా పూర్వము తాను నిద్ర లేచినాడు అనుకో, ఈ నియమాన్ని పాటించినటువంటి బ్రహ్మచారి గురుకులంలో ఉండి వాడు 12 సంవత్సరాలు కూడా ఈ నియమాన్ని చక్కగా పాటించినట్టయితే వాడు జాగరణ చేసిన వాడితో సమానమవుతాడు అని ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేసినారు. సయ ఏవం ప్రణిహితాత్మ బ్రహ్మచారి అత్రైవాస్య సర్వాణి కర్మాణి ఫలవంత్యవాప్తాని భవంతి యాన్యపి గృహమేధే. ఈ విధమైనటువంటి నియమాలతో గనక ఒకవేళ గురుకులంలో ఉన్నాడు అనంటే గృహస్థ సంబంధమైనటువంటి ధర్మాలు కూడా ఇక్కడే సఫలములవుతాయి అని ఈ సూత్రాన్ని వివరించినారు. హరదత్తాచార్యుల వారు సూత్రం యొక్క చివరి భాగంలో వ్యాఖ్యానాన్ని రాస్తూ ఏమంటారు అనంటే, తదేవం నైష్ఠిక బ్రహ్మచారి విషయం ఇదం సూత్రం. ఎన్ని సంవత్సరాలు వాడిక్కడ ఉండి గృహస్థ ధర్మాలను ఆచరించిన గృహస్థు పొందేటువంటి ఫలాన్ని పొందుతాడు అనంటే, ఎవడు నైష్ఠిక బ్రహ్మచారి ఉన్నాడో వానికి సంబంధించిన విషయంలో ఈ సూత్రం ప్రవర్తిస్తుంది తప్ప స్నాతక వ్రతం చేసుకునేటువంటి బ్రహ్మచారి విషయం గురించి కాదు అనే విషయాన్ని తెలియపరిచినాడు. దీని గురించి విశ్లేషణ చేస్తూ ఇంకా అనేక ధర్మాలను చెప్పినాడు. ఆ ధర్మాలన్నిటి కూడా వచ్చే భాగంలో మనం విందాం. మహాదేవ.